నమస్కారం అండి. నమస్తే. ఇవాళ ఏం వారం? మళ్ళీ ఓల్డ్ డైరీ లీవ్స్. ఓకేనండి. మీరు 72 పేజ్ చాలా కదా? నిమిషాల కిందట ఫోన్ చేశారా? ఇవాళ నెట్ ఆఫ్ లో ఉంది. అవునండి, చేసి చాలాసేపు అయింది. ఆహా. ఆ, ఇవ్వట్లేదు నెట్ ఆఫ్ చేయడం ఇవాళ. అంటే ఓల్డ్ డైరీ లీవ్సే కదా? అవునండి, పేజ్ నెంబర్ 72. టెన్త్. ఓల్డ్ డైరీ లీవ్స్ 72. ఒక వాక్యం వెనక నుంచి చదువుదాం. Reaching Colombo the next morning at dawn, I called a meeting of leading Buddhists under Sumangala's chairmanship to consider the situation, and on the following day, at an adjourned meeting at Maligakanda, that useful body, the Buddhist Defense Committee, was formed with suitable officers and a very simple and common sense code of rules. It was then decided that I should go to London as an honorary member and special delegate of the committee. Visits of conference to the governor, government agent, inspector general of police, and other officials, various meetings with the Buddhists, the drafting of several petitions and addresses and other work followed. In view to possibilities, the chief priests of the two ancient royal viharas at Kandy, together with Sumangala, Subhuti, Dhammala, Ankara, and other priests of the maritime provinces, united in giving me full powers to represent them in the admission of candidates into the ranks of Buddhism on their taking counsel the five precepts. చెప్తారా ఈ పారాగ్రాఫ్? ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేయమంటారు. అదే లైట్ వేసిరా, నేను వెనక్కి వెళ్ళాలా? శారీ అన్నారు, శారీ లేదు. చాలు. శారీ లేదు ఇందులో. మరి పట్టలేదు కదా. తీస్తాను. అంటే రీచింగ్ కొలంబోని రీచ్ అయ్యాక వాళ్ళు చేరాక మన్నాడు పొద్దున్నే ఆయన మీటింగ్ పెట్టారు. అక్కడ ఉన్నటువంటి అంటే గొప్ప గొప్ప బుద్ధిస్టులందరినీ పిలిచి, అందులో సుమంగళ అన్న ఆయన చైర్మన్షిప్లో ఆయన ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. అది కూడా ప్రముఖమైన బుద్ధిస్టులను పిలిచి ఆ సిచ్యుయేషన్ని చూద్దామని. ఆ మన్నాడు మీటింగ్ ఏమోని మన్నాడికి వాళ్ళు పోస్ట్పోన్ చేశారు. అక్కడ మాలిగ ఖండ అన్న దగ్గర అది చాలా యూస్ఫుల్ బాడీ అనమాట. బుద్ధిస్ట్ డిఫెన్స్ కమిటీ ఉన్నది అక్కడ. అది అక్కడ అంటే ఒక బుద్ధిస్ట్ డిఫెన్స్ కమిటీ అన్నది ఫార్మ్ అయింది. అక్కడ సూటబుల్ అవసరమైనటువంటి కరెక్ట్గా ఉన్న ఆఫీసర్స్ని పెట్టి ఒక సింపుల్గా కామన్ సెన్స్ కోడ్ ఆఫ్ రూల్స్, అంటే సామాన్యమైన కామన్ సెన్స్తో ఉన్నటువంటి రూల్స్ తోటి అక్కడ వాళ్ళు ఒకటి బుద్ధిస్ట్ డిఫెన్స్ అకాడమీ కమిటీని పెట్టారు. అప్పుడు అది డిసైడ్ ఏమైందంటే ఈయన లండన్ వెళ్ళాలి ఒక ఆనరీ మెంబర్గా, అలాగే స్పెషల్ డెలిగేట్గా ఆ కమిటీకి తరఫున అని. ఆ కాన్ఫరెన్స్ విజిట్స్ అన్నది ఆ గవర్నరు, గవర్నమెంట్ ఏజెంట్, ఇన్స్పెక్టర్ జనరల్, పోలీసు, ఇంకా అదర్ అఫీషియల్స్ కూడా వేరియస్ మీటింగ్స్ విత్ ద బుద్ధిస్ట్, రకరకాలైన మీటింగ్స్లో బుద్ధిస్టులతో ఉన్న మీటింగ్లో ద డ్రాఫ్టింగ్ ఆఫ్ సెవరల్ పిటిషన్స్
అండ్ అడ్రసెస్ అండ్ అదర్ వర్క్ ఫాలోడ్. ఎన్నో రకమైన పిటిషన్స్ రాశారు, ఎంతమందినో అడ్రస్ చేస్తూ మాట్లాడారు, ఇంకా ఎంతో మిగతా పని కూడా చేశారు. ఈ చీఫ్ ప్రీస్ట్ ఆఫ్ ద టూ అంటే ఈ రెండు ప్రాచీనమైనటువంటి ఈ రాయల్ విహారాస్ క్యాంటీన్లో ఇక్కడ ఏం చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి సంభవాలని అంటే ఏమేమి చేయొచ్చు అని చీఫ్ ప్రీస్ట్ సుమంగళ గారితో కలిసి సుభుతి, తర్వాత ధమ్మలంకార, ఇంకా ఇతర ప్రీస్టులందరితో మారిటైమ్ ప్రావిన్సెస్ యునైటెడ్ ఇన్ గివింగ్ మీ ఫుల్ పవర్స్, వీళ్ళందరూ కలిపి ఈయనకి సంపూర్ణమైన పవర్స్ ఇచ్చారనమాట. టు రిప్రజెంట్ దెమ్ ఇన్ ద అడ్మిషన్. అంటే ఇప్పుడు చూడండి, అంతమంది గొప్ప గొప్ప బుద్ధిస్టులు ఆయనకి సంపూర్ణమైన, ఈయనేమో అమెరికన్ అయినా సంపూర్ణమైన పవర్స్ ఇచ్చారు వాళ్ళందరినీ రిప్రజెంట్ చేయమని. అంటే ఎంత నమ్మకం వచ్చిందో చూసారా. ఇన్ దేర్ టేకింగ్ పెన్సిల్ ద 5 ప్రిసిప్ట్స్ అంటే పంచశీల అన్నది తీసుకోవడం అన్న విషయంలో అక్కడికి పంపించినప్పుడు ఇంతమంది కలిపి పంపించారు. ప్రముఖమైన బుద్ధిస్టులు అందరూ అందులో సుమంగళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళు అతన్ని అక్కడికి పంపించారని చెప్తున్నారు. The primary objects that my European visit was intended to realize were to convince government of the actual disabilities under which the Sinhalese Buddhists suffered in a case of criminal assault, like the recent bloody attack by Roman Catholics on a Buddhist religious procession, the culprits in which Riot had escaped punishment, to induce government to appoint a Buddhist registrar of marriages so that the Buddhist might not be compelled to get married by an official of hostile religious belief, to get some action taken on the questions of the management of the temporalities of Buddhist viharas, whose rights had long been trampled on by their own lay administrators, to the shame of the colonial officials who had neglected their duty to try and secure an order declaring Vesak, the May full moon day, Buddha's birthday, and consequently the Buddhist Christmas, a public holiday, while each of the great sects in India enjoyed their own special holidays. The patient, long-suffering Sinhalese had no such act of justice done them. Before sailing on February 10th, I took Sumangala to the government house to see the governor, and a discussion which I had previously held with His Excellency about this was resumed between us three, and Sir Arthur gave us encouragement to count upon his friendly action when the question should be referred back to him in due course from the colonial office where I was to broach it. చెప్పండి. అసలు అయిపోయిందా? అయిందండి. అక్కడ ముఖ్యమైన లక్ష్యాలు ఆయన యూరోపియన్ విజిట్లో ఏంటంటే ఒకటి ఏంటంటే ఆ గవర్నమెంట్ని ఒప్పించాలి. దేని మీద అంటే యాక్చువల్గా వీళ్ళకున్న ఏమేమి డిసబిలిటీస్ అంటే వీళ్ళు చెయ్యలేనివి, అండర్ విచ్ అంటే ఎందులో అయితే సింహాలీస్ బుద్ధిస్ట్ అన్నవాళ్ళు బాధపడుతున్నారో అంటే వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు దానికి. అంటే క్రిమినల్ అసాల్ట్ అంటే వాళ్ళని చంపేయడం, క్రిమినల్ నేరపూర్వకంగాను. లైక్ ద రీసెంట్ ఈ మధ్యనే బ్లడీ అటాక్ అయిపోయింది రోమన్ క్యాథలిక్స్, అంటే ఆ కాలంలో కూడా ఇలా ఉండేవారు. వాళ్ళు ఏంటంటే అనే బుద్ధిస్ట్ రిలీజియస్ ప్రొసెషన్, ఒక ఉత్సవంలో బుద్ధిస్ట్ యొక్క అప్పుడు ద కల్ప్రిట్స్ వాళ్ళు ఏంటంటే పనిష్మెంట్ లేకుండా తప్పించేసుకున్నారు. అంటే అక్కడ
వాళ్ళేమో ఈ క్యాథలిక్స్ ఎప్పుడు కూడా వీళ్ళకి ఆపోజిట్గా ఉంటున్నారు కనుక వాళ్ళని అటాక్ చేసి వా- ఎవరైతే ఇలాంటి తప్పు పని చేశారో వాళ్ళేమో ఎస్కేప్ అయిపోయారు పనిష్మెంట్ రాకుండా. అలాగే గవర్నమెంట్కి ఒక చెప్పాలి ఏంటంటే బుద్ధిస్ట్ రిజిస్ట్రార్ మ్యారేజెస్కి ఉండాలి. అందువలన బుద్ధిస్ట్ ఏమో మైట్ నాట్ బి కంపల్డ్ టు గెట్ మ్యారీడ్ టు అన్ అఫీషియల్ ఆఫ్ హాస్టైల్ రిలీజియస్ బిలీఫ్. తనకి వ్యతిరేకమైన రిలీజియస్ బిలీఫ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోమని ఎవరు కూడా కంపెల్ చేయకూడదని రెండో విషయం. అంటే బలవంతం చేయకూడదు అనే విషయం మీద ఒక రకమైన ఆ, అంటే వాళ్ళు గవర్నమెంట్ని కన్విన్స్ చేయాలి. అదొకటి. చూసారా, క్లిష్టమైనవన్నీ కూడా ఈయన అలా చేసేవారు అనమాట. టు గెట్ సమ్ యాక్షన్ టేకెన్ ఆన్ ద క్వశ్చన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద టెంపరాలిటీస్ ఆఫ్ బుద్ధిస్ట్ విహారాస్. అంటే బుద్ధిస్ట్ విహారాస్ విషయంలో సమ్ యాక్షన్ తీసుకోవాలి. హూస్ రైట్స్ హ్యాడ్ లాంగ్ బీన్ ట్రాంపుల్డ్. అంటే వాళ్ళకున్న ఆ హక్కుల్ని అంతకు ముందున్న కొంతమంది అంటే సమంగా తెలియనటువంటి బుద్ధిస్టులే దాటివేసేసారు. అంటే దాన్ని అధిగమించేశారు ఆ రైట్స్ని పాటించకుండా. టు ద షేమ్ ఆఫ్ ద కొలోనియల్ అఫీషియల్స్, అదందరికీ కూడా సిగ్గుచేటు. హూ హ్యాడ్ నెగ్లెక్టెడ్ దేర్ డ్యూటీ, వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు చెయ్యలేదు. నాలుగోది ఏంటంటే అందుకని ఇప్పుడు వాటిని రక్షించడం విషయంలో ఉన్న వాటిని మళ్ళీ తీసుకురావాలని. టు ట్రై అండ్ సెక్యూర్ ఆర్ట్ అండర్ డిక్లేరింగ్ వైశాఖ్ అన్నది బుద్ధుడి యొక్క పుట్టినరోజు అనమాట. మళ్ళీ ఏంటంటే అది సెక్యూర్ అండ్ ఆర్డర్ డిక్లేరింగ్ వైశాఖ్. అదే ఎప్పుడు వైశాఖ్ అన్నది ఎప్పుడు మే మంత్లో పూర్ణమ నోడు చూస్తుంది. బుద్ధాస్ బర్త్డే అనమాట. అందువలన కాన్సిక్వెంట్లీ ద బుద్ధిస్ట్ క్రిస్మస్ అంటే అది ఒక రకంగా బుద్ధిస్ట్కి పెద్ద పండగ, ఏ పబ్లిక్ హాలిడే అది. వై ఈచ్ ఆఫ్ ద గ్రేట్ సెక్ట్స్ ఇన్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఈ మతాలు అంటే ఇవన్నీ ఎంజాయ్డ్ దేర్ ఓన్ స్పెషల్ హాలిడేస్. అంటే భారతదేశంలో ఇప్పుడు అందరికీ వాళ్ళ వాళ్ళ హాలిడేస్ ఉంటాయి. రంజాన్కి ఉంది, క్రిస్మస్కి ఉంది, అలాగా. హ్యాడ్ నో సచ్ యాక్ట్ ఆఫ్ జస్టిస్ డన్ దెమ్. అంటే వీళ్ళకేమని అలాంటి అదేంటి కూడా న్యాయం జరగలేదు. బిఫోర్ సెయిలింగ్ ఆన్ February 10 ఐ టుక్ సుమంగళ. ఆయన February 10 ఆయన అప్పట్లోని విమానాలు లేవు కనుక సముద్రం మించి వెళ్ళేవారు. సుమంగళాన్ని తీసుకున్నారు టు ద గవర్నమెంట్ హౌస్ టు సీ ద గవర్నర్ అండ్ a discussion which I had previously held with his excellency about the Vesak was resumed between us. There was 3. అంటే ఇప్పుడు ఈయన సుమంగళ హై ప్రీస్ట్ కదా, అందుకని గొప్ప ఉన్నత స్థితిలో ఉన్న సుమంగళ గారిని తీసుకున్నారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి. ఇంతకుముందు అతను మాట్లాడిన విషయంలో ముగ్గురు కలిపి దాన్ని అంటే ఏ విషయం అంటే వైశాఖ్ అన్నది ఒక ఫెస్టివల్గా సెలవు ఇవ్వాలి. అండ్ ఎక్సలెన్సీ అబౌట్ ద వైశాఖ్ ఫెస్టివల్ వాజ్ రెస్యూమ్డ్ బిట్వీన్ అస్. మా ముగ్గురు ముందు అది మళ్ళీ దాన్ని వాళ్ళు రెస్యూమ్ చేశారంటే పునరుద్ధరించారు. అండ్ సర్ ఆర్థర్ గేవ్ అస్ ఎంకరేజ్మెంట్ టు కౌంట్ అపాన్ హిస్ ఫ్రెండ్లీ యాక్షన్ when the question should be referred back to him in due course from the colonial office where I was to broach it. అంటే ఆయన అప్పుడు ఆర్థర్ అన్న ఆయన కూడా ఆయనకి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు ఈ విషయంలోని. ఆయన యొక్క ఫ్రెండ్లీ యాక్షన్స్తో ఈ ప్రశ్న వచ్చినప్పుడు వైశాఖ్ విషయంలో అక్కడ ఫ్రమ్ ద కొలోనియల్ ఆఫీస్ వేర్ ఐ వాస్ టు బ్రోచ్ ఇట్. బ్రోచ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. BROACH. Raise a sensitive or difficult subject for discussion. అక్కడ Begin a discussion of something difficult. ఆ డిఫికల్ట్ డిస్కషన్ ఎక్కడ చేయాలో అక్కడికి ఆయన చాలా ప్రోత్సాహం ఇచ్చారనమాట ఈ కొలోనియల్ ఆఫీస్కి. అక్కడి నుంచి అతను అక్కడికే వెళ్ళి ఇదంతా మాట్లాడాలి. అప్పుడు ఆర్థర్ అన్న ఆయన చాలా ప్రోత్సాహం ఇచ్చారని చెప్తున్నారు. అంటే ఇలాంటి క్లిష్టమైన పనులన్నీ ఆల్కాట్ గారు
అంటే ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, రెండోది సంపూర్ణంగా బుద్ధిజంని అవగాహన చేసుకున్నారు. అందుకని అంత విశ్వాసంతో ఆయనని యూరోపియన్ లండన్‌కి పంపిస్తున్నారనమాట వీళ్ళందరూ. గొప్ప గొప్ప వాళ్ళు బుద్ధిస్టులందరూ. పైగా ఆయన అమెరికన్ అని చూడకుండా అంటే వాళ్ళకి అంత విశ్వాసం వచ్చింది. అది ఎంత గ్రేట్ విషయం కదా! హ్మ్. Hmm. On reaching Adyar, I found there waiting for me Mr. St. George Lane Fox, the electrical engineer, a new recruit to our ranks. HPB had gone away to Kathiawar with Dr. Hartman on a visit to the Thakur Sahib of Wadhwan, one of our members. I hurried up affairs, and on the 18th February, the Wadhwan party met me in Bombay. On the 20th, we sailed for Marcellus on the Chandomgar, Captain Dumont, an excellent French steamer and a super excellent French commander, whose friendship I have kept ever since. He is now chief manager of the Suez Canal traffic. Our party consisted of HPB, myself, Mohini M. Chatterjee, and BJ Padshah, one of the cleverest Parsi graduates of the Bombay University. Then there was Bobla, our trustee's servant. Before sailing, I enlarged the managing committee left in charge of headquarters by adding to the council members Dr. Hartman, Mr. Lane Fox, and Mr. Kulum. Considering what happened later, this last appointment may surprise some, but nothing whatever had occurred up to that time to make me have a bad opinion of him. As for his wife, I was as far as possible from suspecting that she had been a party to tricks, either with or without HPB's knowledge. Not a word of suspicion had been dropped, nor a thing done by her to my knowledge of that sort. Of course, if I had even an inkling of her real character, instead of making her husband, at her request, she saying that he was a proud man and his feelings would be hurt if I left him out. A committee man, I should have had our servants chase both of them out of our compound with bamboo switches. She seemed to me a hard-working woman who was doing all she possibly could to keep the house tidy and take care of HPB's physical comfort. She bought the food, had meals very properly served, and looked after the servants. Often I felt quite sorrow for her when HPB scolded her for trifling faults and I thought showed ingratitude for her services. Her character I did not admire in the least. She was a gossip and a tale bearer and gabbled too much about religious matters that she did not in the least comprehend. But she seemed faithful as a dog to HPB and well earned the food and shelter she and her husband got from us. He was handy with tools and fond of using them. So he was given in charge the work of masons and carpenters that in a large place like ours is constantly needed.
He was a quite well-behaved person, seemingly perfectly honest, and I liked him well enough to put him on the committee. A few words of explanation as to the house will be useful. చెప్పండి. అడయార్ వచ్చేసరికల్లా ఆయన అంత వర్క్ చేసి అక్కడి నుంచి అడయార్ వచ్చారు. అక్కడ మిస్టర్ జార్జ్ సెయింట్ జార్జ్ అన్న ఆయన, లేన్ ఫాక్స్ ఆయన పేరు, ఆయన వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఆయన్ని కొత్తగా పెట్టారనమాట ఈ ర్యాంక్స్లోకి. హెచ్పిబి ఎక్కడికి వెళ్ళారంటే కథియవార్ అనే ప్లేస్కి డాక్టర్ హార్ట్మ్యాన్తో కలిసి ఒక ఠాకూర్ సాహెబ్ ఆఫ్ వర్ధ్వాన్ ఆయన్ని చూడడానికి వెళ్ళారు. వన్ ఆఫ్ ఆయన కూడా ఒక మెంబర్ అనమాట. ఆయన తొందరగా అక్కడ పనులన్నీ చేస్తున్నారు. 18 ఫిబ్రవరి వర్ధ్వాన్ పార్టీ ఆయన్ని బొంబాయిలో కలిశారు. 20ని వీళ్ళు మార్సెలస్ అంటే చాండే చందమాగోర్ అనే ప్లేస్, చాండే మేగోర్ క్యాప్టెన్ డుమాంట్, అది ప్లేస్ కాదనమాట. అంటే టు మార్సెలస్ ఆన్ ద చాందమాగోర్ క్యాప్టెన్ డుమాంట్ అంటే దాని మీద వెళ్ళారు కాబోలు. క్యాప్టెన్ డుమాంట్ అండ్ ఎక్సలెంట్ ఫ్రెంచ్ స్టీమర్ అంటే సూపర్ ఎక్సలెంట్ ఫ్రెంచ్ కమాండర్. ఈ కెప్టెన్ డుమాంట్ అన్న ఆయన మంచి కమాండరే కాకుండా ఎక్సలెంట్గా ఆయన స్టీమర్ని అంటే నడపగలరు అనమాట. హూస్ ఫ్రెండ్షిప్, ఆయన యొక్క స్నేహం అన్నది ఇప్పటికీ ఆయన చాలా బాగా ఉంచుకున్నారు. ఈయన అంటే హీఈస్ నౌ చీఫ్ మేనేజర్ ఆఫ్ ద సుయజ్ కెనాల్ ట్రాఫిక్. సుయజ్ కెనాల్ ట్రాఫిక్లో ఆయన చీఫ్ మేనేజర్. మా పార్టీ హెచ్పిబి, నేను, మోహిని ఎం చటర్జీ, బీజే పద్షా, అలా ఆయన ఏంటంటే కేవలం బాగా తెలివైన పార్సీ గ్రాడ్యుయేట్ అనమాట. బాంబే యూనివర్సిటీ నుంచి వచ్చారు ఆయన. అక్కడ బాబులా అంటే వీళ్ళకి ఏమో హెల్ప్ చేసే అతను, అవర్ ట్రస్టీ సర్వెంట్ అంటే ఎంతో నమ్మకమైన సర్వెంట్ ఆయన. బిఫోర్ సెయిలింగ్ ఆయన కూడా ఉన్నాడనమాట. ఈ సెయిలింగ్ స్టార్ట్ అవ్వకముందు ఆయన మేనేజింగ్ కమిటీని పెద్దది చేశారు. లెఫ్ట్ ఇన్ఛార్జ్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ ఛార్జ్లో పెట్టారు. బై యాడింగ్ టు ద కౌన్సిల్ మెంబర్స్ డాక్టర్ హార్ట్మాన్, వీళ్ళని యాడ్ చేశారు. అంటే ఎందుకంటే పెద్దది చేశారంటే ఎక్కువ మందిని యాడ్ చేశారు. హార్ట్మాన్, మిస్టర్ లేన్ ఫాక్స్ అండ్ మిస్టర్ కులూమ్, వీళ్ళందరినీ అందులో యాడ్ చేశారు. కన్సిడరింగ్ వాట్ హ్యాపెన్ లేటర్, దిస్ లాస్ట్ అపాయింట్మెంట్ మే సర్ప్రైజ్. ఈ లాస్ట్గా వీళ్ళందరినీ చేయడం తర్వాత ఏం జరిగింది అనేది ఆశ్చర్యం కలుగుతుంది. బట్ నథింగ్ వాట్ ఎవర్ హ్యాడ్ అకర్డ్ అప్ టు ద టైమ్ టు మేక్ మీ హ్యావ్ ఏ బ్యాడ్ ఒపీనియన్ ఆఫ్ హిమ్. అంటే ఇంకేమో బ్యాడ్ ఒపీనియన్ వచ్చేటట్టుగా ఏమీ లేదనమాట. యాజ్ ఫర్ హిజ్ వైఫ్ ఐ వాజ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్, అంటే కులుంబు భార్యగా విషయము ఈయనేమో సస్పెక్ట్ చేస్తున్నారు. ఆయన ఏంటంటే షీ హ్యాడ్ బీన్ ఏ పార్టీ టు ట్రిక్స్, ఆవిడ కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఎయిదర్ విత్ ఆర్ వితౌట్ హెచ్పిబిస్ నాలెడ్జ్, హెచ్పిబికి తెలియక కూడా చేస్తున్నారు. అంటే హ్యాడ్ బీన్ డ్రాప్ అయినా ఆవిడ మీద అనుమానం అన్న పదం కూడా వాడలేదు. లేకపోతే నార్ ఏ థింగ్ డన్ బై హెర్, ఆవిడ చేసిన ఏ పని కూడా చెప్పలేదు. టు మై నాలెడ్జ్ ఆఫ్ దట్ సార్ట్, అలాంటివి అనలేదు. అంటే వాళ్ళు ఎన్నో రకాల మోసాలు చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇఫ్ ఐ హ్యాడ్ ఈవెన్ అండ్ ఇంక్లింగ్ ఆఫ్ హర్ రియల్ క్యారెక్టర్, ఆవిడ యొక్క రియల్ క్యారెక్టర్గా విషయంలో కానీ చూసుకుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ హర్ హస్బెండ్ అట్ హర్ రిక్వెస్ట్, ఆవిడ రిక్వెస్ట్ చేశారనమాట. ఆయన ఏంటంటే ఒక ప్రౌడ్ మ్యాను, ఆయన ఫీలింగ్స్ అన్ని హర్ట్ అయిపోతాయి, ఇప్పుడు ఇతన్ని మీరు వదిలేస్తే అని చెప్పారట. అంటే కులుంబుని. ఏ కమిటీ మ్యాన్ ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ అవర్ సర్వెంట్స్ చేజ్ బోత్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ అవర్ కాంపౌండ్ విత్ బ్యాంబూ స్విచెస్. అంటే వాళ్ళిద్దరిని వాళ్ళు చేసిన పనులకి సర్వెంట్స్ ఏమోని తరిమి కొట్టారు. షీ సీమ్ టు మీ ఏ హార్డ్ వర్కింగ్ ఉమన్. పైకి ఆవిడ ఎలా కనిపిస్తున్నారంటే చాలా కష్టించి పనిచేసే వ్యక్తిలాగా
ఆవిడ చేయగలిగిందంతా ఆవిడ చేయడానికి ఆ హౌస్ ఇంత నీట్గా హెచ్పిబి యొక్క భౌతికమైన సౌఖ్యాన్ని పట్టించుకునేది ఎంత చేయగలిగితే అంత చేస్తున్నారు. షీ బాట్ ఆవిడేమో ఆహారం కొన్నారు, మీల్స్ వెరీ ప్రాపర్లీ సర్వ్డ్, చక్కగా అందరికీ వడ్డించారు. లుక్డ్ ఆఫ్టర్ ద సర్వెంట్స్, అందరి సర్వెంట్స్ని చూసేవారు. ఆఫెన్ ఐ ఫెల్ట్ క్వైట్ సారీ, ఒక్కొక్కప్పుడు ఇతనికి అనిపించేది హెచ్పిబి గారేమోని ఆవిడని గట్టిగా దెబ్బలాడుతూ ఉంటే, అయ్యో చిన్న చిన్న ఫాల్ట్స్కి ఈవిడ్ని ఎందుకు దెబ్బలాడుతున్నారు, ఆవిడ మీద ఏ రకమైన కృతజ్ఞత అది చేసిన సర్వీసెస్కి లేదని ఇతనికి అనిపించేది. హర్ క్యారెక్టర్ ఐ డిడ్ నాట్ అడ్మైర్ ఇన్ ద లీస్ట్. చివరికి ఆవిడ క్యారెక్టరు అంటే ఈ కులుంబుది ఇతను అభినందించలేకపోయారు. ఆవిడేంటంటే ఎక్కువగా గాసిప్ చేసి వృధా సంభాషణ వీళ్ళ మీదే, అలాగే టేల్ బేరర్స్ ఎన్నో కథలు చెప్తూ ఉండేది. అండ్ కథలంటే మామూలు కథలు కాదు, సృష్టించి. అండ్ గ్యాబుల్ టూ మచ్ అబౌట్ రిలీజియస్ మ్యాటర్స్ దట్ షీ డిడ్ నాట్ ఇన్ ద లీస్ట్ కాంప్రహెండ్. ఆవిడకి అర్థం కానటువంటి మతపరమైన విషయాల్లో అతిగా మాట్లాడేది. బట్ షీ సీమ్డ్ ఫెయిత్ఫుల్ యాజ్ ఎ డాగ్ టు హెచ్పిబి. బయటికి ఎలా ఉండేది, ఒక కుక్క ఎంత విశ్వాసపాత్రంగా ఉంటుందో అలా ఉండేది హెచ్పిబి గారితో. అండ్ వెల్ ఎర్న్డ్ ద ఫుడ్ అండ్ షెల్టర్ షీ అండ్ హర్ హస్బెండ్ గాడ్ ఫ్రమ్ అస్. ఆవిడ బాగా అంటే వీళ్ళకి ఏమీ లేదని వచ్చారు కుటుంబ దంపతులు, అందుకని బాగా ఆవిడ సంపాదించింది ఆహారాన్ని షెల్టర్ని వీళ్ళ నుంచి. హీ వాజ్ హ్యాండీ విత్ టూల్స్ అండ్ ఫాండ్ ఆఫ్ యూజింగ్ దెమ్. ఆయనేమో పరికరాలు అవి బాగా వాడేవాడు. సో హీ వాజ్ గివెన్ ఇన్ చార్జ్ ద వర్క్ ఆఫ్ మ్యాసన్స్. అందుకే ఆయనకి కార్పెంటర్సు, మ్యాసన్స్ అంటే వాటిని మేస్త్రీలు, దట్ ఇన్ ఏ లార్జ్ ప్లేస్ లైక్ అవర్స్ ఈజ్ కాన్స్టెంట్లీ నీడెడ్. అంటే అలాంటి వాళ్ళు అంటే ఇంత పెద్ద ప్లేస్లో మాకు నిరంతరాయంగా అలాంటి వాళ్ళు అవసరం. ఆయన హీ వాజ్ ఎ క్వైట్ వెల్ బిహేవ్డ్ పర్సన్. ఆయన ప్రశాంతంగా మంచిగా ప్రవర్తించేవాడు. సీమింగ్లీ పర్ఫెక్ట్లీ ఆనెస్ట్, బయటకు ఎలా కనబడేవాడు చాలా నిజాయితీ ఉన్నవాడిలాగా. అండ్ ఐ లైక్డ్ హిమ్ వెల్ ఇనఫ్ టు పుట్ హిమ్ ఆన్ ద కమిటీ. సరే అతన్ని ఇంత బాగా ప్రవర్తిస్తున్నాడని అతన్ని కమిటీలో పెట్టడానికి ఆల్కాట్ గారు ఇష్టపడ్డారు. ఎ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ టు ద హౌస్ విల్ బి యూస్ఫుల్. ఆ హౌస్కి సంబంధించి కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇక్కడ ఉపకారంగా ఉంటాయి అన్నారు. కొన్ని వివరణలు. The main building at Adayar is necessarily nearly 100 feet square. There are 6 large rooms and the convention hall 100 into 28 on the ground floor. And when we moved there, there were one large and one very small room upstairs. The rest brick and cement terrace. The large room upstairs was used by HPB as her bedroom, a piece curtained off from which made her sitting room. I put up a temporary kitchen for her at the NW corner, northwest corner of the roof, and the little room over the stairs was given to Damodar. My quarters were in a detached one-storied brick bungalow in the grounds, distant and 100 yards from the house. To gain access to the upper floor of the main building, one had to go outside on the back veranda and mount by an enclosed brick staircase. When the door at its foot was locked, no one could get to the upper rooms. This should be kept in mind. Soon after coming, we had built a room for use as a shrine and cut down a blocked up window in HPB's room into a door to give access to it. When the room was finished, she moved her desk in and installed herself in it. But her bedroom did not suit her, so she set Mr. Coulomb to work to building another for her at the northeast angle of the terrace, and this was in progress
when we left for Europe. He having charge of the work and his wife that of HPB's effects, they kept the key of the staircase and nobody had the least concern in what the workmen were doing upstairs, as even the materials were carried in at the back veranda without troubling anybody. Damodar was now sleeping and working in the office room downstairs. The Kulums occupied another detached bungalow in the grounds that matched my own. Dr. Hartman, Mr. Lane Fox, and the rest of the house party had quarters either in the downstairs rooms or over in my bungalow. According to their choice, the easy and natural isolation of the upper floor apartment will now be clearly understood and should be kept in mind when reading the SPR report of the Colomb case. We may now return to the Chandra Nagore, where day after day we shall find HPB working in the captain's cabin on a French translation of Isis Unveiled, which she had undertaken at the request of our French colleagues. చెప్పండి. అది మెయిన్ బిల్డింగ్ కోసం నేను